నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. భూసేకరణ బిల్లు బీజేపీలో గుబులు పుట్టిస్తున్నది. బిల్లును చట్టంగా మార్చాలని మోదీ పట్టుదలతో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని విపక్షం భీష్మించు కూర్చున్నది. బిల్లుపై ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో రెండోసారి ఆర్డినెన్స్ కమలంలో భూకంపం ఇవాల్టి డిస్కషన్ పాయింట్. డిస్కషన్లో పాల్గొనేందుకు మనతో ఉన్నారు విశ్లేషకులు లక్ష్మీనారాయణ, అట్లాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నల్లు ఇంద్రసేన్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ జాయిన్ అవుతారు మనతో. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విశ్వేశ్వరరావు గారు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. అసలు భూసేకరణ బిల్లు మీద బీజేపీ వ్యూహం ఏంటో ఒకసారి చూద్దాం. దీని మీద మీరు కూడా స్పందించవచ్చు. www.sakshi.com ద్వారా మీ స్పందన తెలుపవచ్చు. లెట్ us go to the subject. భూసేకరణ బిల్లు బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నదా? సొంత పరివారం నుంచి మద్దతు కూడగట్టడంలో మోదీ సర్కార్ విఫలమవుతున్నదా? ఇప్పటికిప్పుడు బిల్లు మీద చర్చకు సర్కారు సిద్ధంగా లేదా? భూసేకరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల సంయుక్త సమావేశం అనివార్యమా? భూసేకరణ బిల్లుపై బీజేపీలో ఏం జరుగుతున్నది? భూసేకరణ బిల్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది. లోక్సభలో భారీ బలం ఉండడంతో పార్లమెంటు సమావేశాల తొలి విడతలోనే బిల్లును ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. లోక్సభలో బిల్లును వ్యతిరేకిస్తూ మిత్రపక్షం శివసేన వాకౌట్ కూడా చేసింది. కానీ రాజ్యసభలో బలం లేని కారణంగా బిల్లును ప్రవేశపెట్టలేకపోయింది. హడావుడిగా జారీ చేసిన ఆర్డినెన్స్ కు కాలం చెల్లడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వం రాజ్యసభను ప్రోరోగ్ చేసి మరో దఫా ఆర్డినెన్స్ జారీ చేసింది. తీరా ఇప్పుడు మరోసారి బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినా చర్చను ప్రారంభించలేకపోతోంది. రైతులంతా తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న సమయంలో రైతు వ్యతిరేకిగా ఉన్న చట్టాన్ని తీసుకురావడంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. సంఘ పరివార సంస్థలు బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. స్వదేశీ జాగరణ్ మంచ్ ఏకంగా పార్లమెంటు ముందు ధర్నాకు సిద్ధమవుతోంది. భారతీయ కిసాన్ సంఘ్ కూడా ఇదే ఆలోచనలో ఉంది. భారీ ఆశలు కల్పించిన మోదీ తమను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. తీవ్ర వ్యతిరేకత వస్తున్న క్రమంలో ఈ బిల్లుపై వెనక్కి తగ్గాలని బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి సూచించినట్టు సమాచారం. బిల్లును గట్టిగా సమర్థించుకుంటున్న మోదీకి అటు మిత్రపక్షాల నుంచి ఇటు సంఘ్ పరివార్ నుంచి ఆశించిన మద్దతు లభించడం లేదు. కానీ పట్టుదలగా వెళ్లాలనేది ఆయన అభిమతంగా కనిపిస్తోంది. బిల్లును ఆమోదింపచేసేందుకు అవసరమైతే పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు వెనుకాడేది లేదని సంకేతాలు పంపుతున్నారు. వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే బిల్లు పార్లమెంట్లో నెగ్గాలన్న మోదీ అభిమతం నెరవేరకపోవచ్చు. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేనందున ఈ బిల్లు వీగిపోవడం ఖాయం. అప్పుడు ఈ సెషన్స్ ముగిశాక పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే జాయింట్ సెషన్కు ఆస్కారం ఉంటుందని రాజకీయ వర్గాలంటున్నాయి. మరోవైపు బిల్లుపై నిరసనలు వెల్లువెత్తుతుండటంతో సమర్థించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేయాలని పార్టీ ఎంపీలకు బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్ష విమర్శలు తిప్పికొట్టేందుకు బిల్లును బాగా స్టడీ చేయాలని సూచించింది. ప్రతిపక్షాలు అభివృద్ధి వ్యతిరేకులనే ఎజెండాతో దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి భూసేకరణ బిల్లు కమలంలో తీవ్ర ప్రకంపనలే సృష్టిస్తోందన్నది వాస్తవం. భూసేకరణ బిల్లును వ్యతిరేకించేవారు అభివృద్ధి నిరోధకులు అంటున్నారు మోదీ ప్రభుత్వం. ఇది ప్రభుత్వం పరిస్థితి ఏమవుతుంది ఈ బిల్లును నెగ్గించుకోలేకపోతేనే చూడాలి. దీని పట్ల స్వపక్షంలో కూడా కొంత వ్యతిరేకత వస్తున్నట్టుగా ఉంది. సీనియర్ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. కొంచెం నెమ్మదిగా పొండి, దూకుడొద్దు అని చెప్తున్నట్టుగా ఉన్నారు అద్వానీ లాంటి నాయకులు, మురళీ మనోహర్ జోషి లాంటి నాయకులు. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఎందుకు ఇంత పట్టుదలతో ఉంది మోదీ ప్రభుత్వం? ఇవాళ భారతదేశంలో 1990 దశకం నుంచి 90 నుంచి సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత వ్యవసాయం అనేటువంటిది జాతీయ స్థూల ఉత్పత్తిలో దాని వాటా తగ్గిపోతున్నది. పారిశ్రామికీకరణ ద్వారానే మనం అభివృద్ధి సాధించగలమనేటువంటి ఒక తాత్విక చింతన మొదలైంది. దాని తర్వాత
పరిశ్రమల్ని, పట్టణీకరణని పేరు చెప్పి భూముల్ని అత్యధికంగా సేకరించేటువంటి ఒక ప్రక్రియ మొదలైంది. భూమి విలువ పెరిగిపోయింది. ఎప్పుడైతే ఈ తాత్విక చింతన అమల్లోకి వచ్చిందో వ్యవసాయ రంగం పైన ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతున్నది. ఇప్పటికీ భారతదేశంలో 159-60% మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం అదే. ఆ రంగాన్ని అభివృద్ధి చేసుకోకుండా, దాన్ని గట్టెక్కించుకోకుండా, దాని సంక్షోభంలో ఉన్నటువంటిది దాని నుంచి బయటపడేయకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదనేటువంటి ఆలోచన కొరవడింది వాళ్ళ పాలకుల్లో. 1894లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని మార్చడానికి స్వాతంత్రం తర్వాత కూడా 6 దశాబ్దాలు పట్టింది. 2013లో చట్టం వస్తే 2014 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. 4 నెలల తిరక్కముందే ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం వచ్చింది. దాన్ని అమలు చేయడానికి రాష్ట్రాలకు కూడా పూర్తి స్థాయిలో రూల్స్ ఫ్రేమ్ చేసుకోలేదు. ఏడాది తిరక్కముందే ఆ చట్టాన్నిలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి అంశాలని, ఏదైతే భూమి సేకరించాలనో పట్టాదారునికి అభిప్రాయాలు తీసుకోవాలి, 70% వాళ్ళు అంగీకరిస్తేనే తీసుకోవాలనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి హక్కు రైతులకు ఉన్నదాన్ని, చట్టంలో ఉన్నదాన్ని దాన్ని తీసేస్తున్నారు. అలాగే ఒక పరిశ్రమ, ఒక సంస్థ, ఒక పారిశ్రామిక కారిడార్ ఒక చోట పెడితే అక్కడ సమాజం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, జీవనోపాధి ఏంటి, పర్యావరణం ఏంటి, నీటి వనరులు ఏంటి, ఆహార భద్రత ఏంటి, ఈ అంశాలన్నింటినీ అధ్యయనం చేసి సామాజిక నివేదిక తీసుకోవాలనేటువంటి దాన్ని లాగేస్తున్నారు. అది అవసరం లేదని. బహుళ పంటలు పండేటువంటి భూములను తీసుకుంటే ఆహార భద్రతకు భగ్నం కలుగుతుంది అనేటువంటి దాన్ని చెప్పిన దాన్ని తీసేసుకోవచ్చని. ఇవాళ భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి అంశాల నిబంధనలకు విరుద్ధంగా ఏ అధికారైనా భూసేకరణ చేస్తే, ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళొచ్చు, చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి క్లాజును తీసేసి ప్రభుత్వ అనుమతి లేకుండా పోవడానికి వీల్లేదు. అలాగే జిల్లా కలెక్టరే సుప్రీం, ఆయన అనుమతి లేకుండా పైకోర్టులకు కూడా వ్యాజ్యానికి పోవడానికి వీల్లేదనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ ఈ సవరణల వెనకాల చోటు చేసుకోవడం అనేటువంటిది చాలా అభ్యంతరకరమైంది. అందుకనే రాజకీయాలకు అతీతంగా మీరు చూస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఎందుకంటే ఒక సుదీర్ఘ ఉద్యమాల నేపథ్యంతో చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని విప్లవాత్మకమైనటువంటిదిగా రైతాంగం భావిస్తున్నారు, మా హక్కులు వచ్చినాయని అనుకుంటున్నారు. వాటిని ఇవాళ తీసేసుకుంటుంటే ప్రతిపక్షాలే కాకుండా ఇవాళ శివసేన కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీకి వెనుదన్నుగా ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో కొన్ని భాగాలు కానీ, ఇవాళ మీరు చెప్తున్నట్టు బీజేపీలోనే అగ్రనాయకుల్లో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనేటువంటి ఇంత పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఒక పట్టుదలగా పోయి, ఎందుకు మొండి పట్టుదల తెలియదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఆలోచించాలి. పార్లమెంట్ సెషన్లో ఉండగానే ఒకసారి ల్యాప్స్ అయిపోయినటువంటి ఆర్డినెన్స్ని రాజ్యసభని ప్రోరోగ్ చేసి మళ్ళా ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఇదే పార్లమెంట్ సమావేశాల్లోనే దాన్ని చట్టంగా రూపొందించాలనేటువంటి ఇంత పట్టుదలకు పోతున్నది కాబట్టి కార్పొరేట్కు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఇది అనేటువంటి అపవాదును ఇది కొని తెచ్చుకున్నది. మనతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ కూడా జాయిన్ అయినారు. వారు విశ్వేశ్వరరావు, పిఎల్ విశ్వేశ్వరరావు సార్, వారితో కూడా మాట్లాడదాం. ఇంద్రసేన్ రెడ్డి గారు ఉన్నారు. మనం చాలామంది అభిప్రాయాలు అడిగినప్పుడు సాక్షి.comలో మోదీని అప్రతిష్టపాలు చేయడానికి కొందరు బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. మోదీ జైట్లీ వంటి నాయకుల సలహాలు తీసుకోకూడదు, భూసేకరణ బిల్లుపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయి, మోదీ గారి విషయాన్ని అన్ని విధాలా పరిశీలించి నేను తీసుకోవాలని చెప్పి గిరీష్ కుమార్ అని ఆయన అంటున్నారు. అయితే పారిశ్రామికవేత్తల కోసం నరేంద్ర మోదీ భూసేకరణ బిల్లును ముందుకు తెచ్చారు, సాధారణ రైతు గురించి పట్టించుకునే పరిస్థితిలో ఆయన సర్కార్ లేదు అని ఎర్రనాగు రవిరెడ్డి అంటే అంటున్నారు. ఇంకా చాలా అభిప్రాయాలు మళ్ళీ విందాం. కానీ ఇంద్రసేన్ రెడ్డి గారు చెప్పండి, ఇంత దీన్ని ఎట్లా మీరు పురోగామి బిల్లుగా అభివర్ణిస్తారు? మోదీ ఎట్లా దీన్ని సమర్థించుకుంటారు? స్వపక్షంలోనే వ్యతిరేకత వస్తూ ఉన్నది. 2013లో ఈ చట్టం వస్తే రైతులంతా సంతోషిస్తే ఇప్పుడు మీరు దాన్ని పూర్తిగా మార్చి ఇంతకుముందు లక్ష్మణ గారు చెప్పిన దాన్ని బట్టి అసలు ఇది ఏ రకంగా రైతు అనుకూలమైన చట్టం కాబోతున్నది మీరు చెప్పాలి. మొట్టమొదట మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా బీజేపీలో ప్రకంపనలు సృష్టించుతుంది అనేటువంటిది ఏదైతుందో అది పూర్తిగా అవాస్తవం. తర్వాత ముందే జడ్జిమెంట్ మీరు ఇచ్చేసి ఒక పదం వాగారు, ఈ బిల్లు వీగిపోవటం ఖాయం. మీరు కాదు కదా డిసైడ్ చేసేది, ఉన్న వాస్తవ పరిస్థితులు అవకాశం ఉందని మీరు అనొచ్చు,
ఖాయం, బిల్లు వీగిపోవటం ఖాయం అనేటువంటి పదం అనే అవసరం లేదు. ఓకే, మీరు రాజ్యసభలో మాకు తక్కువ ఉంది, గతంలో ఇంట్రడ్యూస్ చేయడానికి ఇబ్బంది పెట్టారు, ఆ రకంగా ఇబ్బంది పెట్టవచ్చు. కానీ బీజేపీ ఏం చెప్తుందనంటే బిల్లులో మీకు ఏం కావాలో చెప్పండి. ముఖ్యమంత్రుల యొక్క సమావేశంలో అందరు ముఖ్యమంత్రులు కూడా ఈ చట్టం ప్రకారం మేము ఏమి చేయలేము, ముందుకు పోలేము, మౌలికమైనటువంటి వసతులు ఏవైతున్నాయో ఈరోజు రోడ్డు కావాలి, లేకపోతే ఇంకో స్కూల్ బిల్డింగ్ కావాలి, లేకపోతే ఒక రైల్వేకి సంబంధించింది కానీ డిఫెన్స్ సంబంధించింది కానీ ఇవన్నీ ఏవి కూడా మేము చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. కాంగ్రెస్లో ఉండేటువంటి వాళ్ళే ఈ యొక్క చట్టం ఏదైతుందో ఇది సరి అయినటువంటిది కాదు, దీంట్లో మార్పు చేయాలని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు రాశారు, ముఖ్యమంత్రులు రాశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత అందుకనే అభివృద్ధి చెందాలి అనేటువంటి దీంతో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేయాలనేటువంటి దీంతో ప్రభుత్వం తీసుకొని పోతుంది. దీంట్లో రైతులకి అన్యాయం చేయాలనేటువంటిది ఈ యొక్క ప్రతిపక్షాలు చేసేటువంటి దుష్ప్రచారం తప్ప ఏం లేదు. వాళ్ళకి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి మిగతా గతంలో ఏముండేది, ఈరోజు నాగార్జున సారు లేకపోతే శ్రీశైలంలో తీసుకున్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఎక్వైర్ చేసినారో వాటిల్లో ఈ రోజుకి డిస్ప్యూట్స్ ఉండి కాంపెన్సేషన్ ఇవ్వనటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు, కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాతనే తీసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు ఉంది. ఆ రకంగా తర్వాత ఎక్కడైతే ప్రాజెక్ట్స్ ఏవైతే వస్తాయో, ఇండస్ట్రీస్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్లో వాళ్ళని తీసుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే టోటల్గా పోతున్నటువంటి ఏదైతే కూలీ దీని మీద డిపెండ్ అయ్యినటువంటి వాళ్ళు ఉన్నారో, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్స్ కల్పించాలనేటువంటిది చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఏం లేకుండా లక్ష్మీనారాయణ గారు స్పెసిఫిక్గా ఒక 3-4 పాయింట్స్ చెప్పినారు. అది ఎట్లా రైతు వ్యతిరేకం అవుతుంది, ఎట్లా వ్యవసాయానికి వ్యతిరేకం కాబోతున్నది అని దాని మీద ఏం చెప్తారు? నేనే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని చిన్నవి ఏవైతే ఉంటాయి. గతంలో ఇదే రకమైనటువంటి ఇష్యూ వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ చెప్పినారు, కొన్నిసార్లు బ్రాడర్ ఆస్పెక్ట్ కొరకు కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, అయినా దాన్ని ఓవర్కమ్ కావాలని చెప్పారు. ఇదే నెహ్రూ టైంలో. ఆ నెహ్రూ టైంలో ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఈరోజు నాగార్జున సార్ కానీ శ్రీశైలం కానీ ఇవన్నీ ఎక్వైర్ చేసినప్పుడు కట్టేటప్పుడు భూములు ఎక్వైర్ చేయలేదా? కానీ అవన్నీ కూడా టెంపుల్స్ అనేటువంటి దీంతో ఇవన్నీ కూడా దేశానికి ఉన్నటువంటి ఇవన్నీ చెప్పటం జరిగింది. కాబట్టి ఆ రకంగా కొన్ని ఇష్యూస్లలో ఉన్న వాళ్ళకి గతంలో ఏదైతే కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారో ఆ రకమైనటువంటి కాకుండా ఈరోజు కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ దీంట్లో బతుకు తెరువు చూపించాలనేటువంటి ఇది దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. గౌతమ్ గారు చెప్పండి, విస్తృత ప్రయోజనాల కోసం ఇట్లాంటివి తప్పవు, ఇది చాలా మంచి బిల్లు అని అంటున్నారు ఇంద్రసేన్ రెడ్డి గారు. నిజంగా ఈసారి కూడా బిల్లు వీగిపోతే ఏమిటి పరిస్థితి, మార్గాంతరం ఏమిటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి? ఒకటి, లక్ష్మీనారాయణ గారు కొంత బ్యాక్గ్రౌండ్ ఈ బిల్లులో ఇప్పుడు ఏవైతే ఆర్డినెన్స్ తెచ్చారో అది ఎలా రైతు వ్యతిరేకం ఉందనేది వారు చెప్పారు. వేరే ఇప్పుడు 4 నెలల 5 నెలల టైంలోనూ చట్టం చేసిన తర్వాత మనం 2013 చట్టం చేసుకున్న 5-6 నెలల్లో ఒక ఆర్డినెన్స్ తెచ్చేటువంటి పరిస్థితి భారతదేశంలో ఇప్పుడున్న 2013 చట్టం ప్రకారం ఎక్కడైనా రైతుల నుంచి కానీ అభివృద్ధి వ్యతిరేకత కానీ లేదంటే ఇండస్ట్రీస్ నుంచి ప్రపోజల్స్ కానీ ఎక్కడైనా వచ్చిందా, అది మనం ముందు స్టడీ చేయాలి. మనం నిజంగానే ఈ చట్టం చేశాము, చట్టం ప్రకారం భూసేకరణకు వెళ్ళాము, భూసేకరణకు వెళ్ళేటప్పుడు ఇలాంటి హడ్డిల్స్ వచ్చాయి, ఈ హడ్డిల్స్ వల్ల ఈ డెవలప్మెంట్ ఆగిపోయింది కనుక ఆర్డినెన్స్ తెచ్చాము అని చెప్పడానికి ఏమైనా రీజన్ ఉందా? లేదు. ఒకటేంటంటే ఏదైతే 2013 ల్యాండ్ మనం చట్టం తెచ్చామో భూసేకరణ చట్టం ఈ చట్టానికి సంబంధించి 2 స్టాండింగ్ కమిటీస్లో పార్లమెంటు నడిపిన 2 స్టాండింగ్ కమిటీస్కి నాయకత్వం వహించింది బీజేపీనే. సుమిత్రా మహాజన్ ఇవాళ స్పీకర్గా ఉన్నారు. ఆ రోజు ఆ స్టాండింగ్ కమిటీకి వారి నాయకత్వంలోనే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. అనేక సంస్థలతో, రైతు సంఘాలతో, మేధావులతో, వ్యవసాయ శాస్త్రవేత్తలతో, ఈవెన్ ఆల్ పార్టీస్తో అన్ని కన్సెన్సస్ వచ్చి పార్లమెంట్లో చాలా సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత సుమారు 1-2 ఏళ్ల పాటు చర్చ జరిగిన తర్వాత ఒక చట్టం తెచ్చాం. ఈ చట్టం అనేది
రైతులకు అంత ముందు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? SEZల పేరు మీద, లేదంటే వేరే వేరే బ్రిటిష్ కాలం నాటి 1894 చట్టం ప్రకారం మనం ల్యాండ్ ఎక్విజేట్ చేసినప్పుడు రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని సింగూరు, నందిగ్రామ్ లాంటి అనేక పోరాటాలు, రైతు పోరాటాలు జరిగిన తర్వాత భారతదేశం అంతా రైతులు నష్టపోతున్నారు ఈ చట్టం వల్ల చర్చ జరిగిన తర్వాత ఒక కన్సెన్సస్ తీసుకొచ్చి, యూపీఏ కూడా కాంగ్రెస్ మెజారిటీ ఉన్న ఇది కాదు, అయినా కూడా కాంగ్రెస్ యూపీఏలో కన్సెన్సస్ తెచ్చింది, బయట పార్లమెంట్లో ఆల్ పార్టీస్ తెచ్చింది. అన్నిటికీ మించి ఆ రోజులో కాంగ్రెస్ కు మెజారిటీ లేదు, కానీ వాళ్ళు ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఉంది. అయితే ఆ రోజుల్లో బీజేపీని కూడా, అపోజిషన్ పార్టీలో ఉన్న బీజేపీని ఈ స్టాండింగ్ కమిటీస్కి నాయకత్వం వహించి వారు సవరణలు సూచనలు చేసిన తర్వాత ఈ చట్టం తెచ్చింది. ఈ చట్టం తెచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎక్కడ మన డెవలప్మెంట్కి చట్టం అడ్డొచ్చింది, మనం ఏ పద్ధతుల్లో వెళ్తే మనకి అభివృద్ధి ఆగిపోయింది అని అనుకుంటే అప్పుడు దాన్ని రివ్యూ చేయొచ్చు. ఆల్ పార్టీని పిలిచి, ఇదిగో ఈ చట్టం ద్వారా మనం ఇంత డెవలప్మెంట్ అనుకున్నాం, ఈ ప్రాజెక్టులన్నీ ఇక్కడ ఆగిపోయాయి, లేకపోతే ఇండస్ట్రీస్ ఆగిపోతున్నాయి, లేకపోతే ఏమంటారు దాన్ని, వెంకయ్యనాయుడు గారి శాఖ ఆగిపోతుంది, గ్రామీణాభివృద్ధి, అర్బనైజేషను, ఇవన్నీ ఆగిపోతున్నాయని మనం రివ్యూ చేస్తే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆల్ పార్టీస్ని పిలిచి, ఇదిగో ఈ చట్టం ద్వారా పార్లమెంట్లో మనం చేసుకున్నాం గతంలో, అప్పుడు మేము కూడా భాగస్వాములు, కానీ ఇప్పుడు ఇలాంటి అడ్డీల్స్ వస్తున్నాయి, మనం ఏం చేయాలని రివ్యూ చేస్తే దానికి ఒక డెమోక్రటిక్ అప్రోచ్ ఉంటుంది. ఒక ప్రభుత్వంలో వచ్చిన పాలనకి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అధికారంలో వచ్చిన ప్రభుత్వానికి ఒక ప్రజాస్వామిక దృక్పథం కూడా ఉండాలి. నువ్వు ఆల్ పార్టీ నిన్ను స్టాండింగ్ కమిటీకి చైర్మన్గా చేసి ఈ కన్సెన్సస్ అన్ని తీసుకొచ్చింది కదా అంతకుముందు ప్రభుత్వం, మీ అందరి అభిప్రాయాలు అడిగింది కదా, పార్లమెంట్లో చర్చించింది కదా. అలా కాకుండా మీరు ఆర్డినెన్స్ తేవటంలో ఉండే మీ రాజకీయ ఉద్దేశము లేకపోతే వ్యాపార ఉద్దేశము ఏమిటని బయట మనం అనుకోవాల్సి వస్తుందంటే, కేవలం ఇది రైతు వ్యతిరేకం, రైతుల్ని ఆపేయటం ఒకటే కాదు, ఇది ఏదో ఒక ఇండస్ట్రియలైజేషన్కి కావాలని దొడ్డుదారిన బుల్డోజ్ చేసి అప్రజాస్వామికంగా పార్లమెంట్ పట్టించుకోకుండా ఆర్డినెన్స్ ద్వారా బుల్డోజ్ చేయటం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా దీని వెనకాల కొన్ని ఇంద్రసేన్ రెడ్డి గారు చెప్తున్నారు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే చెప్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు కన్సెన్సస్ అంటే ఏమిటి? మెజారిటీ అభిప్రాయాలు వచ్చినప్పుడు పార్లమెంట్లో చట్టం చేయటం అంటే అందరూ 594 మంది ఆమోదించారని కాదు. ఒకవేళ నిజంగానే ఎక్కడైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఒకరిద్దరు దాన్ని కాదు మాకు ఇబ్బంది ఉందని చెప్పినా కూడా మెజారిటీ అభిప్రాయాన్ని తీసే చట్టం చేసాం మనం. కనుక ఒకరి అభిప్రాయం చెప్పి వారు చెప్తారు ప్రత్యేక హోదా గురించి, మా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అంటే వెంకయ్యనాయుడు గారు, మొయిలీ గారు వ్యతిరేకిస్తున్నారు చూడండి అంటున్నాడు. ఏది ప్రత్యేక హోదాని వీళ్ళు డిమాండ్ చేశారు, వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు, మొయిలీ గారు వ్యతిరేకిస్తున్నారు. మొయిలీ గారు వ్యతిరేకించిన మన్నాడే సోనియా గాంధీ మాట్లాడింది స్పెషల్ స్టేటస్ ఇమ్మని. అలా ఎవరో ఒకళ్ళు వ్యతిరేకించారనో, ఎవరో ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారనో సాకులు కాదు. మనం చెప్పాల్సింది ఏంటంటే నిజంగా రైతుల ప్రయోజనాలకి మీరు తెస్తున్న ఆర్డినెన్స్ వ్యతిరేకమా కాదా చర్చించండి. లక్ష్మణ్ గారు చెప్పారు కదా 5 పాయింట్లు, నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. 80%, 70% ఆమోదం కానీ, లేదా సోషల్ ఇంపాక్ట్ యొక్క ప్రభావం కానీ లేదు, చాలా విషయాలు. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో ఒక పాయింట్ ఉంది. ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో గతం చేసిన చట్టంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఇప్పుడు చట్టం భూస్వామ్యీకరణకు అనుకూలమైందే, కాకపోతే రైతుల ప్రయోజనాలకి లాభదాయకంగా ఉండే విధంగా చట్టం ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొత్త చట్టం భూ సమీకరణ పేరు మీద రైతులు కన్సెన్సస్ అవసరం లేదు, మీ ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద 1 కిలోమీటర్ అయినా మేము అక్వైర్ చేస్తాం ల్యాండ్, మేము అధికారులని ఎవడైనా తప్పు చేస్తే శిక్షించము, కలెక్టర్ సూపర్ పవర్స్ ఇస్తాము, ఇట్లాంటివన్నీ పెట్టి రైతులకు వ్యతిరేకంగా చేయటం అనేది ఖచ్చితంగా ఇది రైతు వ్యతిరేకంగా తెచ్చిన ఆర్డినెన్స్. ఒకసారి ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారితో మాట్లాడండి. నేను చెప్పేది వారు చెప్తున్నారు, మీరు రోడ్లు వేయాలన్నా, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయాలన్నా, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవ్వాలన్నా కూడా ల్యాండ్ అవసరం అవుతుంది. దానికోసం ఉద్దేశించిందే ఈ చట్టంలో సవరణ, అంతకు మించి ఏం లేదు. అనవసరంగా దీన్ని ప్రతిపక్షాలు ఇష్యూ చేస్తూనే అంటున్నారు. ఏదైనా మనం అభివృద్ధి అన్నప్పుడు, ఇండస్ట్రియలైజేషన్ కానీ, అర్బనైజేషన్ కానీ ఏదైనా అభివృద్ధి చేసినప్పుడు కొన్ని డెసిషన్స్ ఉన్నాయి ఈ దేశంలో. రైట్. సుప్రీంకోర్టు డెసిషన్స్ ఇచ్చింది. 1/70 మీకు అందరికీ తెలుసు. 1/70 ఆ యాక్ట్లో ఏముంది? ఏ ట్రైబల్ ల్యాండ్ తీసుకున్నా, ఏ ఆదివాసీ ల్యాండ్ తీసుకున్నా పంచాయతీలో డిస్కస్ చేయాలి, గ్రామ సభలో డిస్కస్ చేయాలి. బీజేపీకి కానీ ఏ మాత్రం ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్నా వెన్ సుప్రీం కోర్ట్స్ ఆర్ గివెన్ దట్ డెసిషన్, అది 2013లో అది యాక్ట్స్ ఇచ్చినప్పుడు పాస్ అయినప్పుడు ఇవన్నీ పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళతో డిస్కస్ చేయాలా, డిస్కస్ చేయొద్దా? సుప్రీం కోర్ట్స్ ఆర్ గివెన్ డెసిషన్. కెన్ వీ టేక్ నో ఆదివాసీస్ ల్యాండ్, నో ట్రైబల్స్ ల్యాండ్ వితౌట్ దేర్ అప్రూవల్? that we must be very very clear. దాని నుంచి ఆ యాక్ట్లో ఉంది కాబట్టి దాని అన్ని అమెండ్మెంట్లు 11 అమెండ్మెంట్లు చేసి అవన్నీ తీసేసి దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.
ఒక ఆర్డినెన్స్ తెస్తారు, ఆర్డినెన్స్ ల్యాప్స్ అయిపోతుంది, మళ్ళీ తొందరలో మళ్ళీ ఇంకోటి రీప్రామల్గేట్ చేసి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తెస్తారు. దాన్ని ప్రజాస్వామ్యంగా పార్లమెంట్లో డిస్కస్ చేయాలి, లోక్సభలో డిస్కస్ చేయాలి, రాజ్యసభలో డిస్కస్ చేయాలి, ప్రజలు ఒప్పుకోవాలి. మీరు అన్నారు కదా ఇప్పుడు చాలా అన్రెస్ట్ ఉందని, ప్రజల్లో అన్రెస్ట్ ఉంది. ఇది ఫార్మర్స్ అందరూ అపోజ్ చేస్తున్నారు, రేపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జంతర్ మంతర్లో పెద్ద ర్యాలీ పెడుతున్నాం. మనం ఎక్కడ పోయినా వీళ్ళందరూ అపోజ్ చేస్తున్నారు. దాని గురించి మనం ఆలోచించాలి. ఆయన తర్వాత చెప్పినట్టు 60% ఆఫ్ ది ఫార్మర్స్ టుడే స్టిల్ అండ్ లివ్ అన్ అగ్రికల్చర్. ఒక జీడిపి గ్రోత్ ఎంత 13.9% నేషనల్ జీడిపి, దాన్ని ఎక్కువ చేయాలి. హౌ ఇస్ జీడిపి గ్రోత్ ఈజ్ గోయింగ్ టు బి పాసిబుల్ ఇఫ్ ఫార్మర్స్ ఆర్ గోయింగ్ టు బి? విపరీతమైన అగ్రేరియన్ క్రైసిస్ ఉంది. చిన్న వర్షం పడ్డా, మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి ఎక్కడ దేశంలో అంతా అగ్రేరియన్ క్రైసిస్ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలా వద్దా? 60% ఆఫ్ ద పీపుల్ లివ్ ఆన్ అగ్రికల్చర్. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఎక్కడైనా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అన్నప్పుడు స్పెషల్ ఇరాడికేషన్ జోన్స్ కాదని ప్రజల్ని పంపించేస్తున్నారు, ఎలిమినేట్ చేస్తున్నారు. డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ తగ్గిపోతున్నది, వేరే వృత్తులకు తరలిపోతున్నారు, చదువుకుంటున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, అగ్రికల్చర్ మీద వాళ్ళు ఎక్కువ మంది ఉండడం లేదు అనే ఒక ప్రచారం. ఇవాళ మన రాష్ట్రంలోనే ఒక ఉదాహరణ ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే రాజధాని కోసం అని చెప్పి, నిజానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా బిల్లు ఇది కాలేదు, ఆర్డినెన్స్ ఇది కాలేదు, చట్టం కాలేదు, రేపు సవరణలు కానే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో అది అమలు అయిపోయింది. ఇవాళ భూసేకరణ పేరుతో 30,000 ఎకరాలు రాజధాని కోసం అని చెప్పి 3 పంటలు పండే భూమిని తీసుకున్నారు కదా. దానికి అసలు ముందు 30,000 ఏకర్స్ అవసరమా రాజధాని కట్టడం? అదొక వేరే చర్చ. అది రాజధాని విషయానికి చర్చలు చేయొచ్చు. కానీ అవసరమా? అక్కడ ఏమవుతుంది, అగ్రికల్చర్లో ఏమవుతుంది? హౌ పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. వ్యవసాయంలో ఫ్యాక్ట్స్ కదా, వాస్తవాలా? జనంలో వ్యవసాయం మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు వాస్తవాలు ఇండస్ట్రియలైజేషన్ పోతే తప్ప మార్గం లేదని అంటున్నారు. 60% ఆఫ్ ద పీపుల్ స్టిల్ బిలీవ్ ఇన్ అగ్రికల్చర్, దే ఆర్ ఫార్మర్స్. అది వాస్తవాలు. ఇది జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుందా? ఇది వాస్తవాలు. అగ్రికల్చర్ కమిషన్ రిపోర్ట్ చదువుతాం. 13.9% కాంట్రిబ్యూటెడ్ టు నేషనల్ జీడిపి, హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ జీడిపి. గ్రోత్ ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించాలి. కానీ నేను అనేది ఏంటంటే, ఈ చట్టాన్ని మీరు తెస్తున్నారు. ఈ చట్టం ఎందుకు తెస్తున్నారు? పాత చట్టం 213లో చట్టం, దాని గురించి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? అది ఇంప్లిమెంటే కాలేదు దేశంలో. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీని సపోజ్ చేస్తున్నారు. అది ఇప్పుడు బీజేపీ ఎకానమీ అర్థం చేసుకోవాలి. అసలు మాట్లాడాలంటే వాళ్ళ పొలిటికల్ ఎకానమీ ఏంటి, వాళ్ళకి ఎలక్షన్స్ ఎవరు ఫండ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు? దట్ వాజ్ ది లార్జెస్ట్ బిగ్గెస్ట్ పొలిటికల్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా ఇన్ ది లాస్ట్ 67 years. అంత పెద్ద పొలిటికల్ క్యాంపెయిన్ ఎక్కడా జరగదు. ఎవరిచ్చారు జబ్బు? అదానీస్ ఇచ్చారా, రిలయన్స్ ఇచ్చారా? వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి. దిస్ బిల్ క్లియర్లీ సేస్ మాకు కార్పొరేట్స్ కావాలి, మాకు ఇండస్ట్రియలిస్ట్ కావాలి, ఫార్మర్స్ చనిపోని, ఫార్మర్స్ చచ్చిపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఎంతమంది ఫార్మర్స్ దే ఆర్ నాట్ కమిటింగ్ సూసైడ్? వై ఈజ్ హి నాట్ టాకింగ్ అబౌట్ ఇట్? ఒక నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే అగ్రికల్చర్ క్రైసిస్ లో ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడినాడా? ఇది ఓన్లీ టాకింగ్ అబౌట్ కార్పొరేట్స్, ఇది ఓన్లీ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రియలిస్ట్. విశ్వేశ్వరరావు గారు మళ్ళీ ఇంద్రసేన్ రెడ్డి గారు ఏం చెప్తారో విందాం. కానీ ఒకటి, ఇది నాట్ ఓన్లీ అట్ ది నేషనల్ లెవెల్ నరేంద్ర మోదీ గారు అనే కాదు, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు పట్టించుకుంటున్నట్టుగా, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నట్టుగా కనిపించడం లేదు. మనం ఇంద్రసేన్ రెడ్డి గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లు మరొకసారి కూడా పార్లమెంట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. స్వపక్షం నుంచే వ్యతిరేకత వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంతమంది పెద్దలు మాట్లాడింది విన్నాం. మళ్ళీ ఇంద్రసేన రెడ్డి గారు చెప్పాలి. ఇంద్రసేన రెడ్డి గారు, సంఘ్ పరివార్, శివసేన కూడా వ్యతిరేకిస్తున్నాయి, మీతో మిత్రత్వం చేస్తున్న సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి, మీ పార్టీలో ఉన్న సీనియర్ల అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇదంతా కార్పొరేట్ల ఒత్తిడి కారణంగా మోదీ తన సొంత నిర్ణయంగా దీన్ని తీసుకొస్తున్నారు. దీన్ని పార్టీ మీద, ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు అనే ఒక ప్రచారం ఎంతవరకు నిజం?
మీరు చెప్పినటువంటి పూర్తిగా టోటల్గా అది అవాస్తవం. విత్ ఇన్ ది పార్టీలో వీళ్ళు అపోజ్ చేస్తున్నారు, వాళ్ళు అపోజ్ చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ దీంట్లో ఆలోచన చేసినప్పుడు ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవాలనేటువంటి దీంతో ఉన్నాం. ఏదైతే హర్డిల్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఇచ్చేయాలని. ఇంతకుముందు గౌతమ్ గారు చెప్పినట్టుగా మెజారిటీ ఒపీనియన్ కన్సిడర్ చేస్తూ దాంట్లో వెళ్ళాలని చెప్పారు. అక్షరాల అది వాస్తవం. ఈరోజు ముఖ్యమంత్రి నేను అదే చెప్తున్నాను. ముఖ్యమంత్రులు 28 మంది ఈ బిల్లులో చేంజెస్ తీసుకురావాలని చెప్పారు. ఎటువంటి చేంజెస్ కోరినారు? ఏది ఇప్పుడున్నటువంటి బిల్ ఏదైతే ఉందో దీనివల్ల 1 ఎకరం ఇది కూడా మేము ఒక ప్రాజెక్టు కూడా ముందుకు పోలేకపోతున్నాం అనేటువంటిది వాళ్ళు చెప్పారు. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మిగతా ఈరోజు అపోజ్ చేసేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. రైట్. కాబట్టి దాన్ని అదే రకంగా క్యాబినెట్లో ఉన్నటువంటి ఆ రోజు బిల్లు పాస్ అయిన తర్వాత ఆనంద్ శర్మనే ఇది సరి అయినటువంటి కాదు, దీన్ని చేంజ్ చేయాలని చెప్పి అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాశారు. దీని బ్యాక్గ్రౌండ్లో ఈ చట్టం వచ్చిన తర్వాత 1 ఎకరం అంటే 1 ఎకరం దేశం మొత్తంలో ఎక్కడ కూడా ఎక్వైర్ చేయలేకపోయినారు బికాజ్ ఆఫ్ ఉండేటువంటి కండిషన్స్ ఇవన్నిటి దృష్టిలో. అయితే వారు ఏమన్నారంటే అప్పుడు బీజేపీ వాళ్ళే ఉన్నారు కదా, అప్పుడు నిర్ణయం తీసుకున్నారు కదా అని. అంటే మనం కాన్స్టిట్యూషన్ రాసినాం, కాన్స్టిట్యూషన్ పాస్ చేసుకున్నాం, కానీ ఆ తర్వాత అమెండ్మెంట్స్ ఎందుకు చేసుకున్నాం? ప్రాక్టికల్ దీంట్లోకి వచ్చేటప్పుడు, ఇంప్లిమెంటేషన్ దీంట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇబ్బందులు ఏర్పడతాయో దాంట్లో చేంజ్ చేసుకునేటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేంజ్ చేసుకుంటే అది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ కింద ఉంటుంది. ఈరోజు డెమోక్రటిక్ దీంట్లో పోవటం లేదని అంటే, డెమోక్రటిక్ దీంట్లో పోకపోతే పార్లమెంట్లో ఎందుకు బిల్లు తీసుకొస్తారు? పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి చేసిన తర్వాతనే. కానీ దీన్ని డిలే చేయటం వలన మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆగిపోతున్నాయి. కాబట్టి ఆ రకంగా ఆగకుండా ఈ రకమైనటువంటి ఇది చేస్తున్నారు. ఇంతకుముందు వారు చెప్తూ ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఇది చేస్తున్నాం, తర్వాత వీరికి పలానా వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా ఇండస్ట్రియల్ పేర్లు చెప్పారు. వాళ్ళ పార్టీ గురించి చెప్పాలంటే సంగతి వారు అది కూడా చెప్తే బాగుంటుంది. నేను అనేది మీరు బీజేపీకి ఎలక్షన్స్ లో ఫండ్ ఎవరు ఇచ్చినారో అన్ని పార్టీలో వాళ్ళు అక్కడ ఎలక్షన్ కమిషన్ లో ఇచ్చినారు. మీరు ఎలక్షన్ కమిషన్ లో రిపోర్ట్స్ ఇచ్చినారు. మీరు అదాని ఎయిర్ క్రాఫ్ట్ యూజ్ చేసినారా లేదా? 440 మీటింగ్లు వాస్తవాలు మాట్లాడాలి. వాస్తవాలు మాట్లాడాలి. అరవింద్ కేజ్రీవాల్ ప్రైవేట్ ప్లేన్ లో పోయినారు. నేను అనేది ఇది ఆమ్ ఆద్మీ పార్టీ లేకపోతే బీజేపీ గురించి రాలేదు, చర్చ దీని గురించి వచ్చింది. వాళ్ళు ఓపెన్ చేశారు కాబట్టి నేను దాన్ని చెప్పాలి. అదాని డబ్బు ఇచ్చినాడా లేదా? అదాని ఎయిర్ క్రాఫ్ట్ యూజ్ చేసినారా? అరవింద్ కేజ్రీవాల్ ఎవరి ఫ్లైట్ బినామీ కంపెనీల పేర్ల మీద చెక్కులు వచ్చినటువంటి విషయం మీ పార్టీ వాళ్ళే చెప్పినారు. దాని గురించి జవాబు చెప్పండి. దాని గురించి మాట్లాడతాను. నేను అనేది ఏంటంటే, మనం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ మీద మాట్లాడుతున్నామో దాన్ని ఇంద్రసేనారెడ్డి గారు ఒక పార్లమెంటరీ ప్రాసెస్ని చాలా చూసిన అనుభవం ఉంది వారికి. ఏమిటి, ఇప్పుడు ఒక చట్టం తెచ్చాం, మీరు కూడా దాంట్లో భాగస్వామి. ఆ చట్టం తెచ్చేటప్పుడు ఇదే బీజేపీ కొన్ని సవరణలు కూడా ప్రతిపాదించింది. ఆ సవరణలు కూడా యాక్సెప్ట్ చేసే ఆ రోజు చట్టం తెచ్చాము. చట్టం తెచ్చిన తర్వాత నేను ముందే చెప్పినట్టుగా ఈ 6 నెలల్లో చాలా హర్డిల్స్ వచ్చాయని మీరు చెప్తున్నారు. అది నిజంగా అలాంటి హర్డిల్స్ వస్తే దానికి కూడా ప్రాసెస్ ఉంది. మీకు బీఎస్సీ ఉంది, ఆల్ పార్టీ మీటింగ్ పిలవచ్చు. ఇదిగో ఈ ప్రాసెస్ ఆగింది, దీన్ని మనం అమెండ్ చేసుకోవాలి, దీనికి ఒక ప్రాసెస్ ఉందని మనం కొన్ని ఉదాహరణలతో ఎక్కడైనా చెప్పొచ్చు. అలాంటి హర్డిల్స్ ఏమి తేకుండా మీరు మెజారిటీ ఉండి మీరు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మొత్తం పార్లమెంటరీ సమన్వయాన్ని చేస్తున్న వెంకయ్యనాయుడు గారు ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, దీని మీద వారికి ఏదో ఒక ఉద్దేశం ఉండబట్టే కదా. బలవంతంగా పార్లమెంట్ మీద రుద్దుదామనో, బలవంతంగా రైతుల కన్సెన్సెస్ కానీ, రాజకీయ పార్టీల కన్సెన్సెస్ కానీ, లేదా వ్యవసాయ శాస్త్రవేత్తల కన్సెన్సెస్ కానీ, ఏ రకమైన చట్టం యొక్క మౌలిక స్ఫూర్తిని తీసుకొచ్చేది ఆర్డినెన్స్ తేవటం వెనకాల నిజంగా డెవలప్మెంట్. ఇప్పుడు ఈ బిల్లుని మార్పు చేయొద్దంటే వీరేదో అభివృద్ధి నిరోధకులుగా, పారిశ్రామికంగా వ్యతిరేకంగా ఉన్నట్టు, లేదంటే ఇండస్ట్రియలైజేషన్కి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రచారం చేసేయటం కూడా కరెక్ట్ కాదు. ఈ చట్టం చెప్తుంది ఏంటంటే, రైతులకి ఖచ్చితమైన రక్షణలు ఇచ్చి
మనం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, డెవలప్మెంట్ తెచ్చుకోవాలి. Okay. అంతే తప్ప రైతు మొత్తం దానికి దీనికి పోటీ పెట్టి వీళ్ళు రైతుల పక్షం మాట్లాడుతున్నారు కనుక ఈ డెవలప్మెంట్ అంతా వ్యతిరేకిస్తున్నారు అనేది ప్రచారం కూడా తప్పు. నేను అనేది ఏంటంటే రైతులకి అద్భుతమైన రక్షణలు దీంట్లో ఉన్నాయి. దాన్ని మీరు తొలగించారు. ముఖ్యమైన 5-6 పాయింట్స్ లో మీరు రైతుల రక్షణలు తొలగించారంటున్నారు. ఆర్డినెన్సెస్ అనేటువంటిది గతంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి 400 ఆర్డినెన్సెస్ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి దీంతో తీసుకొచ్చారా? అంటే ఆర్డినెన్స్ అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తొందరగా తీసుకునేటువంటి నిర్ణయాల కొరకు తీసుకునేటువంటి ఒక్క నిమిషం. ఇప్పుడు చట్టంలో వచ్చినటువంటి దీంట్లో వీరి యొక్క నాయకుడు గత పార్లమెంట్లోనే పోయిన సెషన్స్లో దీన్ని పాస్ చేసుకుందాం, దీన్ని డిస్కస్ చేయండి, మీ అమెండ్మెంట్స్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి మాట్లాడితే పాస్ అయిన తర్వాత చెప్తున్నానండి. ఒక్క నిమిషం ఉండండి, లెట్ మీ కంప్లీట్. నేను పార్లమెంట్ లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభకు వచ్చినప్పుడు రాజ్యసభలో డిస్కస్ చేస్తున్నప్పుడు దీని గురించి చర్చ చేద్దాం, మీరు చర్చ మొదలు పెట్టండి అని అంటే అవసరం లేదు, అడ్జెంట్ చేసేసుకోండి, తర్వాత మీరు మళ్ళీ రీ ఆర్డినెన్స్ ఇష్యూ చేసుకోండి అని వాళ్ళ నాయకుడు ఆజాదే చెప్పినాడు. ఇట్ ఈస్ ఆన్ ది రికార్డ్. రాజ్యసభలో జరిగింది అది. ఈ చట్టం, ఈ భూ చట్టం ఏంటి, భూ చట్టం ఎందుకు వచ్చింది, 9 అమెండ్మెంట్స్ ఎందుకు చేసినారు, దాంట్లో కార్పొరేట్ ఇంట్రెస్ట్ ఉన్నాయా లేదా? 213లోనే బిల్లు వచ్చింది. బిల్లు వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు ఏవైనా జరిగినాయా? కానీ సూపర్ఫిషియల్గా చూడడానికి వీల్లేదు. బీజేపీ గవర్నమెంట్కి ఎవరు ఇచ్చినారు సపోర్టు? ఆ పార్టీకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అంత పెద్ద క్యాంపెయిన్ ఎందుకు చేసింది? కార్పొరేట్స్ ఎందుకు ఈ బిల్లు పెట్టమని చెప్పినారు? ఆ 9 అమెండ్మెంట్స్ ఎందుకు తెచ్చినారు? I would like to ask one question. Wherever Mr. Modi is going, he is taking corporates to America, to Canada. Everywhere he is taking them. I would like to ask one question. Sir, okamata. Indrasen Reddy garu. Let me ask one question. Edana legislation isolation lo kaadu. Right. Legislation as there is a political economy. Let him answer. గత ప్రధానమంత్రులు పోయినటువంటి ప్రతిసారి కూడా అక్కడ ఉండేటువంటి మన ఇంట్రెస్ట్ ఏంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే వాళ్ళతో ట్యాకిల్ చేయటం కొరకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. యూ షో 1 tour where prime ministers have not taken business industrialists, business people, even chief ministers are taking. That is a different issue. Who are the people are taking? దొంగ చెక్కులు తీసుకొని మళ్ళీ మీరు మాట్లాడతారు. ఇప్పుడు 2013లో ఈ భూసేకరణ సమీకరణ చట్టం ఏదైతే వచ్చిందో, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, ఇది 2014లో యాక్చువల్ ఇంప్లిమెంటేషన్కి వచ్చిన తర్వాత వెంటనే ఎన్నికల వాతావరణం వచ్చేసింది, ఎన్నికలకు వెళ్ళినారు. అసలు భూసేకరణకు సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ జరిగింది ఎక్కడ, దానిలో ఇబ్బందులు వచ్చింది ఎక్కడ, అవన్నీ కనిపెట్టి మీరు దీనిలో సవరణలు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నది ఎక్కడ? అసలు అంటే ఇది కొంత ఏమంటారు, లాజిక్ వాస్తవానికి దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నది. అందువల్లనే అనుమానాలు వస్తున్నాయి, కార్పొరేట్స్ కు లొంగి చేస్తున్నారు. నేను అదే చెప్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ బిల్లు తీసుకొచ్చిన తర్వాత మీరు మళ్ళీ 6 నెలల తర్వాత దాన్ని అమల్లోకి వచ్చింది అని అన్నారు. అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ పోయేటువంటి టైంలోనే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఎందుకు దాన్ని అపోజ్ చేశాడు? వాళ్ళ క్యాబినెట్ మంత్రుల్లో ఉన్నటువంటి ఏ క్యాబినెట్ మంత్రి అయితే ఈ బిల్లు పాస్ చేయడానికి ఉన్నటువంటి ఆనంద్ శర్మ ఇది మార్చాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్కి లెటర్ ఎందుకు రాశారు? మార్చాల్సిన అవసరం ఉన్నది. మీరేమంటున్నారు? ఇంత తొందర నేను అనేది ఈరోజు నేనే రమేష్ గారు ఏం మాట్లాడుతున్నారని అంటే, మీకు అంత తొందర ఎందుకుంది?
ఏవో 3-4 ఏళ్ళ అయినా ఇంత పెద్ద దేశంలో 3-4 ఏళ్ళు పడితే పట్టని అని అంటే ఏంది, వాళ్లకు వెస్ట్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏదైనా ముందుకు పోకూడదు, డెవలప్మెంట్ ఉండకూడదు. ఈ డెవలప్మెంట్ ఉంటే మోడీకి మంచి పేరు వస్తుంది కాబట్టి మాకు మైలేజ్ ఉండదు అని పనులు వేగంగా జరగొద్దు అని అనుకుంటున్నారు. కనిపిస్తుంది. బ్యాక్ డోర్ గా తీసుకురావద్దు బిల్లుని, పార్లమెంట్ లో చర్చించండి, లోక్సభలో చర్చించండి, రాజ్యసభలో చర్చించండి. తొందర ఏంటి? ఆర్డినెన్స్ ఎందుకు? ఒక ఆర్డినెన్స్ ఇచ్చినారు, ప్రెసిడెంట్కి పంపించుకున్నారు, అప్రూవ్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకో ఆర్డినెన్స్ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? నేను అమెండ్మెంట్ చేయండి. అసలు ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో అమెండ్మెంట్ అసలు ఉండొద్దని చెప్పండి. మరి 9 అమెండ్మెంట్ చేయండి. ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వమే కాదు, గతంలో ప్రభుత్వాలు కూడా చాలా ఆర్డినెన్స్లు తెచ్చినాయి కదా. ఆర్డినెన్స్ ని ఇప్పుడు ఆర్డినెన్స్ తేవడమే తప్పు అంటే గత ప్రభుత్వం అది కూడా ఆలోచించాలి. 60% ఎఫెక్ట్ అవుతుంది ఆర్డినెన్స్ తేవటం. పార్లమెంటరీ వ్యవస్థలో చాలా ప్రభుత్వాలు చేస్తాయి, బీజేపీ కూడా చేయొచ్చు, అదేం పెద్ద నేరం కాదు. ఆర్డినెన్స్ ఏ సందర్భంలో తెచ్చాం, దేని మీద తెచ్చాం, ఎలా తెచ్చాము, అది రైతులకు అనుకూలమైందా లేకపోతే ప్రజాభిప్రాయాలకి అనుకూలంగా ఉందా, పార్లమెంటరీ పార్టీల్లో అన్ని పార్టీల కన్సెన్సస్ ఉందా లేదా అనేది కదా మన డిబేటు. ఈ ఆర్డినెన్స్ ఖచ్చితంగా రైతుల ప్రయోజనాలని గొడ్డలు పెట్టిగా ఉంది. ఈ ఆర్డినెన్సు ఏదైతే సుదీర్ఘమైన చర్చ చేసి పార్లమెంట్లో ఆమోదించుకున్న చట్టం ఉందో రైతుల రక్షణలకు ఇచ్చి ఆ రక్షణల్ని తీసివేసింది కనుక మేము ఈ ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తున్నాం, కానీ మొత్తం ఆర్డినెన్స్ని వ్యతిరేకించడం కాదు. వారు ఆచరణలో దానిలోని ఇబ్బందుల కారణంగా మేము తీసుకొస్తున్నాం. నేను మనం ప్రారంభించినప్పుడే ముందు చెప్పాను, ఈ 2000 భూసేకరణ చట్టం 2013లో మనం తెచ్చుకున్న ఈ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీనికి ఒక సుదీర్ఘమైన చర్చ జరిగింది పార్లమెంట్లో. అంతకుముందు రైతు సంఘాలతో నేను చెప్పాను కదా, అనేక మంది సోషల్ సైంటిస్టులతో, అఖిల పార్టీలతో చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. చాలా సవరణలు ప్రతిపాదించారు బీజేపీ. ఈవేళ స్పీకర్గా ఉన్న సుమిత్రా మహాజన్ గారు ఆ రోజు ఆమె స్టాండింగ్ కమిటీస్ని లీడ్ చేశారు. అలాంటి ఇన్వాల్వ్ అయిన బీజేపీ ఇంత 6 నెలల్లోనే ఆర్డినెన్స్ అది నువ్వు రైతులు చూడండి మీరు. ఇంకొకటి, ఈ ఆర్డినెన్స్ లో తెచ్చిన ముఖ్యమైన లక్ష్మీనారాయణ గారు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రైతులకు అనుకూలమైనవా, రైతులు ఆర్డినెన్స్ అవన్నీ తీసేయటం రైతులకు వ్యతిరేకమైనవా, అదైనా చర్చించాలి కదా. మన దేశం అంతా ఇవాళ చర్చిస్తున్న విషయం గ్రామ సభలో చర్చ పెట్టాలా వద్దా, పంచాయతీలో డిస్కస్ చేయాలా వద్దా, ఆదివాసులతో మాట్లాడాలా వద్దా, సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ఉన్నాయా లేదా, సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయా లేవా, ఆ సుప్రీంకోర్టు రూలింగ్ మేము ఎవరితో మాట్లాడము, గ్రామ సభలో పెట్టము, పంచాయతీలో పెట్టము, ఆదివాసులతో మాట్లాడము, సుప్రీంకోర్టు చెప్పినవన్నీ వయలేట్ చేస్తాము అని అమెండ్మెంట్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ అమెండ్మెంట్లు అవి ఉన్నాయి, 9 అమెండ్మెంట్స్. రాష్ట్రంలో అన్న మీరు ఇంతకుముందు రైట్ చేశారు, మన రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్కి వెళ్ళి 32,000 ఎకరాలు 40,000 ఎకరాలు సేకరించారు. దాంట్లో ల్యాండ్ భూసేకరణకి వ్యతిరేకం ఎవరు కాదు. ఎక్కడ మనం వ్యతిరేకం అంటే ల్యాండ్ చట్టంలో 2013లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే బహుళ పంటలు పండే భూముల్ని మనం తీసుకోవద్దు, ఎందుకంటే దానివల్ల ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. భారతదేశంలో 120 కోట్ల 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో మనకు ఫుడ్ సెక్యూరిటీ అవసరము. 3 పంటలు పండే భూముల్లోకి వెళ్లకుండా ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడి నుంచి ఎక్వైర్ చేయొచ్చు అనేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అక్కడ మా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లుని ముందే ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారని నాకు అనిపిస్తుందంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వెంకయ్యనాయుడు గారి ద్వారా మోడీ గారిని ఏమైనా ఒప్పిస్తే తక్షణం ఆర్డినెన్స్ తెచ్చారేమని అనుకోవటానికి ఇమ్మీడియట్గా నాకైతే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇష్యూ కనిపిస్తుంది. ఓకే, ఈ దేశంలో ఇంత పెద్ద నిర్ణయం కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయన రాజధానికి సంబంధించిన భూసేకరణ కోసం అని చెప్పి మోదీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారు. ఇది చాలా చర్చ జరుగుతుంది, వివాదాస్పదం అవుతున్నది. ఇవాళ సమస్యను సమగ్ర దృష్టితో చూడాలి, చర్చించుకోవాలి. అంతేగాని ఏదో ఒక నేరో అవుట్లుక్తో మనం మాట్లాడుకోవడం సముచితం కాదు. రైట్. ఆంధ్రప్రదేశ్
విభజన, రాష్ట్ర రాజధాని లేకుండా విభజించినటువంటి పూర్వరంగం, ఇప్పుడు రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించబడినటువంటి సందర్భం, ఆ భూముల స్వభావం ఏ విధంగా మారిపోయింది ఆ ప్రాంతంలో అనేటువంటిది, ఇవన్నీ కూడా అది వేరే అంశం. రాజధాని భూసేకరణ దాన్ని వేరుగా చర్చించుకోవాలి. ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి భూసేకరణ చట్టం, దానికి తీసుకురాబడుతున్నటువంటి సవరణలు రైతు ప్రయోజనం ఉన్నదా లేదా అనేటువంటిది, దేశ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయా లేదా అనేది, ప్రజల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయా. ఇవాళ అనుభవాలు లేకపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం తీసుకొచ్చారు, ఎస్సీజెడ్ల చట్టం. దాదాపు గవర్నమెంట్ గణాంకాల ప్రకారమే 150,000 ఎకరాలను సేకరించి వాళ్ళకి ఇచ్చారు. వాటికి ఇచ్చినటువంటి భూమి అంతా కూడా విదేశీ గడ్డగా భావించబడుతుందని కూడా ఆ చట్టంలో రాశారు. ఇవాళ మనకు స్వానుభవం ఉంది. దాదాపు 70-80,000 ఎకరాలు ఎస్సీజెడ్లు కేటాయించినటువంటి భూములు ఇంకా వాటికి అక్కడ ఏ ప్రాజెక్టు రాలేదు, ఏ పరిశ్రమ రాలేదు. ఇక్కడ తెలుగు ప్రాంతంలోనే కాకినాడ దగ్గర ఎస్సీజెడ్కి సేకరించారు. అక్కడేం పరిశ్రమలు రాలా, కానీ ఆ భూమి సంవత్సరాలు గడిచిపోతున్న 5 ఏళ్ళు పరిశ్రమ రాకపోతే వెనక్కి ఇవ్వాలనేటువంటి క్లాజ్ ప్రకారం వెనక్కి కూడా ఇవ్వాల. ఇవాళ ఈ చట్టంలో కూడా ఉన్నది, ఆ పరిశ్రమ పెట్టకపోతే రైతుకు తిరిగి ఇచ్చేసేయాలని. కానీ ఆ గడువు పెంచేసి దాన్ని పరిశ్రమ పూర్తి అయ్యేంత వరకు మీరు ప్రశ్నించడానికి వీల్లేదనేటువంటిది క్లాజును తీసేశారు. అంటే రైతుకు వెనక్కి ఇవ్వాల్సిన పనిలే. రెండవది, పారిశ్రామిక కారిడార్ల పేరుతో సేకరించినటువంటి భూమి అక్కడ 80% మంది 90% మంది సన్నకారు చిన్నకారు రైతులే ఉంటారు. వాళ్ళని అక్కడి నుంచి ఎలగొట్టిన తర్వాత మీరు ఇంతకుముందు అన్నారు ఇవాళ పరిశ్రమలో లేకపోతే విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఉపాధి కోసమని. ఎంతమంది వెళ్తున్నారు? లక్షలాది మంది ఉపాధి కోల్పోతే, గ్రామీణ ప్రాంతాల నుంచి బయటపడితే నీటిలో నుంచి చేపను బయటికి పడేసినట్టు వాళ్ళు పట్టణ ప్రాంతాల్లోకి వస్తే వాళ్ళకి ఏం జరుగుతున్నది? ఇక్కడ ప్రత్యామ్నాయం ఏంటి? ప్రత్యామ్నాయ ఉపాధి ఏంటి? వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా పడిపోతాయి? వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టపరిహారం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకు ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి. అలాగే భూమి లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? పర్యావరణం పరిస్థితి ఏంటి? ఇవి. రెండవది, పారిశ్రామిక కారిడార్ వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ వైపున, అంటే ముందేమో పారిశ్రామిక కారిడార్ పేరుతో పీపీఎల్ పేరుతో సేకరిస్తారు, దాని తర్వాత 1 కిలోమీటర్ వరకు భూమిని సేకరించేయచ్చు అని చెప్పేసి ఇందులో పెట్టుకున్నారు. గతంలో లేదది. ఇవాళ ఇటువంటి అనేక సమస్యలతో పాటు ఇవాళ భూమి అనేటువంటిది అత్యంత ఖరీదైనటువంటి వస్తువుగా మారిపోయింది. ఆ వస్తువుగా సరుకుగా మార్చేశారు. రైతు తన దగ్గర పెట్టుకోలేనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. దీన్ని భూమిని, జీవనాధారమైనటువంటి భూమిని, ఆహార భద్రతతో లింక్ అయినటువంటిది 120 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో భూమిని సరుకుగా మార్చేస్తే వచ్చేటువంటి ప్రమాదం ఏంటి? ఇంద్రసేన్ రెడ్డి గారు, మళ్ళీ ఏమైనా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అందరితో మాట్లాడి కూర్చొని మళ్ళీ దీనిలో మార్పులు చేసే ఆలోచన చేస్తుందా, లేక ఇట్లానే మేము పోతామంటదా? ఖచ్చితంగా మార్పులు చేయటానికి, సజెషన్స్ తీసుకోవటానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకనే గతంలో ప్రవేశపెట్టినటువంటి ఆర్డినెన్స్లోనే 9 సవరణలు తీసుకురావటం జరిగింది. ఇంకా కొత్త సవరణలు కావాలని అంటే మీరు చెప్పండి, మేము రెడీగా ఉన్నామని చెప్పి మేము చెప్తున్నాం, ప్రభుత్వం చెప్తుంది. కానీ వారు చెప్పినట్టుగా డిస్కషన్ చేసి చెప్పాలి కదా. పర్సనల్గా మాట్లాడుతున్నారు, హౌస్లో మాట్లాడుతున్నారు. హౌస్లో చర్చ చేయండి, మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పారు. గతంలో ఏవైతే వాళ్ళ సజెషన్స్ వచ్చినో తీసుకున్నారు, ఇప్పుడు కూడా తీసుకోవడానికి సిద్ధంగానే. ఏవైతే లక్ష్మీనారాయణ గారు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారో ఆ డౌట్స్ అన్నిటిని కూడా నువ్వు ఈ రకంగా కాదు, ఈ రకంగా అని చెప్పి నువ్వు హౌస్లో డిస్కషన్ అప్పుడు చెప్పు, లేదా ముందే మీ పార్టీ తరఫున ఇవి అమెండ్మెంట్ చేయండి అని చెప్పండి. మరి అయితే ఆర్డినెన్స్ ఎందుకు తెస్తున్నారు మీరు? మీరు ఆర్డినెన్స్ లోకి పోతారండి. మీకు అసలు చట్టం తెలుసా అండి? కాన్స్టిట్యూషన్ మీకు తెలుసా అండి? మీరు ప్రొఫెసర్, మీరు అట్లా మాట్లాడుతున్నారు. Please, please. No, no, you cannot question. Please, professor. Let us go into discussion. Because you are disturbing. Please, Gautam. అన్న ఒకటే ఏమిటంటే, you must be polite. Please, Vishweshwar. Polite గా ఉండాలి కదా. One second. Please. ఒకటే ఏమిటంటే, మనం
ఈ ఇష్యూస్ని చర్చించేటప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్తున్న రైతు ప్రయోజనాలకి నష్టం కలిగే విధంగా వీళ్ళు ఆర్డినెన్స్ తెచ్చారు, ఆర్డినెన్స్ల విషయాలు అలా ఉన్నాయని ఇంద్రసేనారెడ్డి గారు కూడా ఆలోచించాలి, రాజకీయంగా ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక ఆర్డినెన్స్ తెచ్చేటప్పుడు ఈ లోపలనే 9 సవరణలు మేము చేసాము. ఒక నిమిషం, ఒక ఆర్డినెన్స్ తెచ్చేటప్పుడు అంతకుముందు ఒక చట్టం ఉంది, మీరు ఒక ఆర్డినెన్స్ తేబోతున్నారు. ఆర్డినెన్స్ తెచ్చి మళ్ళీ ఈ లోపే మేము 9 సవరణలు తెచ్చాము ఆర్డినెన్స్లో, ఇంకా ఏమైనా మార్పు చేయాలంటే మేము చర్చిస్తామనంటే ఆ ఆర్డినెన్స్ ఎలా తెచ్చారో కూడా ప్రజలు అర్థం చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఆర్డినెన్స్ తెచ్చేటప్పుడే మీకు 9 సవరణలు చేసి ఏది వితిన్ 1-2 monthsలో ఆర్డినెన్స్ రెండోసారి తెచ్చాం కదా 3 నెలల తర్వాత. సో ఈ లోపలనే 9 సవరణలు మేము చేశాము, ఇంకా సవరణలు ఏమైనా ఉంటే చర్చించండి అనే ప్రతిపాదన చేస్తే ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఆర్డినెన్స్ తెచ్చింది. లేదు ఆర్డినెన్స్ ఏ ఉద్దేశంతో తెచ్చింది, అది ఒకటి. రెండోది ఆర్డినెన్స్లో చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆర్డినెన్స్ తెచ్చారా లేదా, లేకపోతే ఎంత తొందరగా తెస్తారో, తెచ్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా, మనం దాన్ని క్వశ్చన్ చేయట్లా. చాలా స్పష్టంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే రైతుల ప్రయోజనాలని పరిరక్షిస్తూ మనం ఎంతైతే సుదీర్ఘమైన చర్చ చేసి పార్లమెంట్లో చర్చించి అనేక పార్టీలు చర్చించి అనేక రకాలుగా చేసిన దాని ప్రయోజనాలు తీసేసి మనం మళ్ళీ ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎస్, దాన్ని అపోజ్ చేస్తున్నాము. ఆర్డినెన్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఆర్డినెన్స్ చాలా ఇష్యూల్లో ఆర్డినెన్స్ తెస్తున్నారు. ఆర్డినెన్స్ తెచ్చిన ప్రతి ఆర్డినెన్స్ని వ్యతిరేకించట్లా. ఇది రైతుల ప్రయోజనాలని ఖచ్చితంగా దెబ్బతీస్తుందనే ఒక రాజకీయ నిర్ణయంతో ఒక రైతుల పక్షపాతిగానే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు ముందు ఒక వాక్యంతో ప్రారంభించారు, వారు అబ్జెక్ట్ చేశారు. ఏమనంటే ఇది ఖచ్చితంగా బిల్లు వీగిపోతుందంటే ఖాయమని. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, రాజ్యసభలో ఖచ్చితంగా బిల్లు వీగిపోతుంది. ఎందుకనంటే ఖచ్చితంగా యూపీఏ పక్షాలు, కాంగ్రెస్ ఒకటే కాదు, మొన్న 100 మంది ఎంపీలు మన రాష్ట్రపతి గారిని కలిసి ఆర్డినెన్స్కి వ్యతిరేకంగా ఒక అప్పీల్ చేశారు కదా. ఖచ్చితంగా రాజ్యసభలో వీగిపోతుంది, ఇది దాంట్లో తిరిగేలేదు. అయితే ఈలోపు పార్లమెంట్లో మళ్ళీ చర్చ జరుగుతుంది కనుక మొన్న ఈ ఆర్డినెన్స్ మీద మనం ఇక్కడ కూర్చొని చర్చిస్తున్నాం. ఈ చర్చించేటప్పుడు మనం లక్ష్మీనారాయణ గారు ప్రారంభించినట్టుగా నిజంగా రైతుల ప్రయోజనం ఏంటి, ఈ ఆర్డినెన్స్లో అవి తీసేస్తున్నవి ఏంటి, ఆ పాయింట్ వైజ్గా మీరు ఇవాళ కాకపోతే రేపు నుంచైనా మీరు పాయింట్ వైజ్గా వేయండి. మెటీరియల్ అంతా ఆర్డినెన్స్లో ఏముంది, అంతకుముందు చట్టంలో ఏముంది, దీంట్లో రైతుల ప్రయోజనాలకి గత 2013 చట్టం ఎలా పరిరక్షిస్తుంది, ఈ ఆర్డినెన్స్లో వచ్చిన రైతుల ప్రయోజనాలు ఎలా తీసివేస్తుంది, అది పబ్లిక్ రైతులకు తెలియాలి ఆ విషయాలు నిజానికి. కానీ వారు చెప్తున్నారు కదా ఒక నిమిషం అండి, వారు ఒక మాట ఏం చెప్తున్నారంటే నిజమే 2013లో వచ్చిన చట్టం కారణంగా 1 ఎకరం భూసేకరణ కూడా సాధ్యపడటం లేదు, కాబట్టి దానిలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిన దరిమిలానే మేము ఈ ఆర్డినెన్స్ తేవాల్సి వచ్చింది. దాన్ని ఎవరు నమ్మాలి, ఎందుకు నమ్మాలి? సపోజ్ మనం ఎక్కడ ఏ రకమైన ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళాము, ఏ రకమైన ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళాము, నిజంగా ఏ హర్డిల్స్ వచ్చాయి, పార్లమెంట్లో ప్రజెంట్ చేయండి. పలానా రాష్ట్రంలో పలానా చోటకి వెళ్ళాం, పలానా ఇండస్ట్రియల్కి అవసరమని అడిగాం, అది ఇండస్ట్రియలైజేషన్ గవర్నమెంట్దా ప్రైవేట్దా అడగండి, అక్కడ రైతులు ఆమోదించారా లేదా, అలాంటి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. మన భారతదేశం అంతా ఖచ్చితంగా డిబేట్ చేద్దాం. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వచ్చినాయి, రైట్. ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చాలా స్టడీస్ చేసినారు, రైట్. స్టడీస్ చేసి దాని స్పెషల్ ఎలిమినేషన్ జోన్స్, అది ఇరాడికేషన్ జోన్స్ చాలా మంది డిస్ప్లేస్ అవుతున్నారు. ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఆ లోకల్ ప్రజలకు జాబ్స్ ఇవ్వాలి, అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఇప్పటి వరకు 70% ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఈ దేశంలో ఫెయిల్యూరు, ఇంప్లిమెంట్ కాలేదు. తర్వాత ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్స్పెరిమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ ఆర్డినెన్స్ తెస్తున్నారు, కాబట్టి ఆర్డినెన్స్లో విపరీతమైన డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఆర్డినెన్స్లో 9 అమెండ్మెంట్స్ తెచ్చినారు, ఆ అమెండ్మెంట్స్ మీద చర్చ కాలేదు, బ్యాక్డోర్ ఎంట్రీ చేస్తున్నారు. కాబట్టి BJP clearly wants to subvert democracy, murder democracy, backdoor entry. They want to get it. I'm very, very clear. I know the law. I know the law. I know the constitution. I know what special economic zones are. I read the entire. I heard you. I'm very sorry that I heard you. Respect people. I heard you, professor. Let me ask. ఇంద్రసేన్ రెడ్డి ఒక్క స్పెసిఫిక్ దీని గురించి మాట్లాడు. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన దాంట్లో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ దగ్గరికి వచ్చినప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కోసం ఏదైతే రైతుల దగ్గర నుంచి భూసేకరణ జరుగుతున్నదో పర్టికులర్ పీరియడ్లోగా అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్లో పరిశ్రమలు రానట్టయితే ఆ భూమిని రైతుకు తిరిగి ఇచ్చేయాలి అనే క్లాస్కు దెబ్బపడబోతుంది రేపు మీరు తీసుకొస్తున్న ఆర్డినెన్స్, తీసుకొస్తున్న సవరణల కారణంగా అని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చేస్తారు? ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అపోహలు ఏవైతున్నాయో వాటి గురించి చర్చ చేయవలసినటువంటి అవసరం ఉంది. రాజ్యసభలో వచ్చినప్పుడు వీటన్నిటికి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్కౌట్ చేస్తారనేటువంటి విశ్వాసం ఉంది.
సార్ నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ర్యాలీ నిర్వహించింది, రేపు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకో ర్యాలీ నిర్వహించబోతున్నది. వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. తర్వాత ఇట్లాంటి బయట మాట్లాడుతున్న పెద్దలు కూడా, మేధావులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వీళ్ళంతా చెప్తున్నారు ఇందులో ఉన్న వాటి గురించి. అది భారతీయ జనతా పార్టీ స్వయంగా దాన్ని సవరించుకోవచ్చు కదా, మీ పార్టీలో ఇంటర్నల్గా కూడా చెప్తూ ఉన్నారు కదా. నేను ఏమంటున్నా అంటే ఇంటర్నల్ కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, లేకపోతే బిల్లు మేము ఏ మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్తున్నాం. సిద్ధంగా మీరు చర్చించి చెప్పండి. ఒకవేళ మీరు అపోజ్ చేయదలుచుకుంటే చర్చించిన తర్వాత మా క్లాస్ మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మేము అపోజ్ చేస్తున్నాం అని చెప్పి బిల్లును మీరు టోటల్గా వారు చెప్పినట్టుగా వారికి మెజారిటీ ఉంటే దాన్ని వీగిపోయేటట్టుగా చేయొచ్చు. కానీ చర్చ చేయటానికి సిద్ధంగా లేకుండా బయట మాట్లాడటం ఏదైతుందో అది సరైనటువంటిది కాదు అనేది. సరైనది కాదు బయట మాట్లాడడం. మీరు చట్టసభ లోపల ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఈజ్ ఇన్ ది పార్లమెంట్, ఆర్ మల్లికార్జున్ ఖర్గే ఈజ్ ఇన్ ది పార్లమెంట్, సోనియా గాంధీ ఈజ్ ఇన్ ది పార్లమెంట్. మీరు లోక్సభలో చర్చించండి, రాజ్యసభలో చర్చించండి, చర్చ ద్వారా కదా చేయాల్సింది అంటున్నారు. ఒకటేమిటంటే ఒక చట్టం ఒక ఏడాది క్రితం తెచ్చుకుని ఆ చట్టం మార్పు చేయాల్సిన అవసరం ఉందని కనుక బీజేపీ 28 మంది నేను ఇంతకుముందు చెప్పలేదండి, 28 మంది ముఖ్యమంత్రులు ఈ చట్టం సరిగా లేదు, ఈ చట్టం మార్చాలి అనేటువంటి దాంట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు, సమాజ్వాదీ ముఖ్యమంత్రులు ఉన్నారు, అన్ని పార్టీల ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి ఎవరు చేశారు, ఎక్కడ వచ్చిందంటే 28 మంది అయితే ముఖ్యమంత్రులు చెప్పినటువంటి ఒప్పుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆర్డినెన్స్ తెచ్చింది కనుక వ్యతిరేకించట్లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నాము ఈ ఆర్డినెన్స్ని అని చెప్పడానికి ఒక 5-6 పాయింట్స్ చెప్పింది. ఆ 5-6 పాయింట్స్లో చాలా ముఖ్యమైనవి ఆయన చెప్పారు, నేను రిపీట్ చేయదలుచుకోవాలి మన సమయం దృష్ట్యా. అది రైతుల ప్రయోజనాలకు భంగకరమా కాదని భారతదేశం అంతా చర్చ జరగాల. అందుకని మేము ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తున్నాం, కొత్త రైతులకు వ్యతిరేకంగా ఉందని వ్యతిరేకిస్తున్నాం తప్ప బీజేపీ ఆర్డినెన్స్ తెచ్చిందనో లేకపోతే వేరే రాజకీయంగా వ్యతిరేకించాలనే ఉద్దేశం కాదు. ఇది ఈ ఆర్డినెన్స్ ఖచ్చితంగా అది రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది కనుక దాన్ని వెనక్కి తీసుకోవాలి. 2013 చట్టం ఏదైతే రైతులకు రక్షణ కల్పిస్తుందో చేసిన మనం ఉమ్మడిగా అందరూ కలిపి చేసిన చట్టం ఏదో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నిజంగా కూడా ఆ చట్టం 2013లో మీరు రైతు ప్రయోజనాలను ఉద్దేశించి చేసిన చట్టమే అయితే అందులో కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. అట్లాంటి ప్రాక్టికల్ ఇబ్బందులు ఏమైనా ఉంటే మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఎప్పుడు ఎందుకనంటే నేను అదే చెప్పాను, ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్ని చర్చించి సుదీర్ఘమైన సమన్వయం 1 year పాటు చర్చించిన తర్వాతే 2013 చట్టం వచ్చింది. ఊరికనే రాలేదు. సోషల్ ఇంపాక్ట్ అనేది చాలా ఈజీగా తీసిపడేస్తున్నారు. మామూలుగా ఈవేళ మాట్లాడుతూ సోషల్ ఇంపాక్ట్ ఏంటండి, డిస్ప్లేస్మెంట్ అయితే దానివల్ల ఏంటి పెద్ద డెవలప్మెంట్ వస్తుంది, 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి, 1,00,000 మంది పోయినా పర్లేదు, సోషల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడతారేంటని ప్రజలకి, మిడిల్ క్లాస్కో లేకపోతే డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళకి డెవలప్మెంట్ ముందు చెప్పి డిస్ప్లేస్మెంట్ని లేపేసి సోషల్ ఇంపాక్ట్ అనే దాన్ని చాలా చులకనగా మాట్లాడుతున్నారు. దాని మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది కనుక అది ఏమో మామూలుగా మనం ఒక మాటలో తీసేసే విషయం కాదు. ఉదాహరణకి ఇప్పుడు 5 ఏళ్లలో కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇలాంటి అనేక చివరగా నేను పదే యాంటీ ఫార్మర్ అని చెప్పేటువంటిది సరైనటువంటిది కాదు. ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా అతివృష్టితోటో అనావృష్టితోటో ఏదైనా నష్టం జరిగినట్లయితే ఇంతకుముందు 50% ఉంటే ఇన్సూరెన్స్ ఇచ్చేది, ఇప్పుడు 30% చేశారు. అదే రకంగా గతంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే, ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే 1,20,000కి వెళ్ళి 4 లక్షలు పెంచారు. ఆ రకంగా ప్రతి విషయంలో కూడా రైతులు బాగుపడాలి, రైతు బాగుపడితేనే దేశం అభివృద్ధి అనేటువంటి దాంట్లో విశ్వసించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి రైతుకు వ్యతిరేకంగా, రైతు నష్టపోయేటువంటి దీంతో చేసేటువంటి ఏ నిర్ణయాలు ఆ రకంగా ఉండవు. అభివృద్ధి దిశలోనే రైతుని బాగు చేయాలనేటువంటి ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ మాత్రం రైతుల వ్యతిరేకంగా ఉంది. ఈ ఆర్డినెన్స్ రైతుల వ్యతిరేకంగా ఉంది. చేస్తున్నారు కాబట్టి 9 నెలల్లో 950 మంది చనిపోయారు రైతులు. 950 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో జరుగుతున్నాయి, ఆంధ్రాలో జరుగుతున్నాయి. విశ్వేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. ఇంద్రసేన్ రెడ్డి గారు, గౌతమ్ గారు, అట్లాగే లక్ష్మీనారాయణ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. భారతీయ జనతా పార్టీ చెప్తున్నది ఇప్పటికీ ఇంకా చర్చలకు మేము సిద్ధం, దీని మీద చర్చించి అవసరమైన సవరణలు ఎన్నైనా చేయడానికి మేము సిద్ధం అని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి ఇది రైతు వ్యతిరేకమైన ఆర్డినెన్స్, చాలా
తొందరపడుతూ ఉన్నది మోదీ ప్రభుత్వం. ఇంత తొందరపడాల్సిన అవసరం లేదు, దీనికి సమయం తీసుకోవచ్చు. 2013లో చట్టమైన దాని మీద ఇంత తొందరగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.